మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది. సో శీతాకాలం వచ్చింది అంటే అందరికి ఒక భయం ఉంటుంది. ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. సో వీటి బారి నుండి ఎలా తప్పించుకోవాలి, ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి అనేవి మనం బిఎస్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన ఆయుర్వేదం అలానే మర్మ చికిత్సా నిపుణులు. సో వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. సార్, ప్రెసెంట్ మెయిన్ ప్రాబ్లం ఎవరిని కదిలించినా కానీ అమ్మాయి అబ్బాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చే ప్రాబ్లం హెయిర్. సో ఎప్పుడు కూడా ఎనీ సీజన్ హెయిర్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి, స్ట్రాంగ్ అండ్ బ్లాక్ ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి జుట్టు గురించి పైన పెట్టే కాకుండా ఓవరాల్ గా పెట్టేటే కాకుండా లోపల కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. లోపలికి ఫుడ్ తీసుకోకపోతే జుట్టు రాదు. ఉన్నదే కొంచెం షైనింగ్ అవుతుంది, కానీ పెరగలే కదా జుట్టు. అవును, ఒత్తుగా కావాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కూడా తీసుకోవాలి. దానికంటే ముందు ఎందుకు జుట్టు ఎక్కువ ఊడిపోతుందో దాని గురించి తెలుసుకుందాం. ఎవరికైతే శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందో, వేడి ఎక్కువ ఉన్నప్పుడు జుట్టు ఊడిపోతుంది, తొందరగా తెల్ల జుట్టు వస్తుంది. అంటే నీళ్లు తక్కువ తీసుకుంటారు చాలా మంది. నీళ్లు తక్కువ తీసుకున్నందువల్ల జుట్టు ఊడిపోవడము, పలసగా అయిపోవడము, నెక్స్ట్ తెల్ల జుట్టు రావడము, డాండ్రూఫ్, స్కిన్ ప్రాబ్లమ్స్ అమ్మ. డాండ్రూఫ్ అంటే బయట మన స్కిన్ ఏం వస్తాయో అయ్యే వస్తాయి. ఓకే, ఆ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి సోరియాసిస్ అనేది తలలో కూడా వస్తుంది. అవును, రకరకాలుగా. అంత కాకుండా జనరల్ గా డాండ్రూఫ్ వస్తుంది, చుండ్రు వస్తుంది. అవును. కాబట్టి ఇవన్నీ కూడా ఆహారంలో మనము ఇబ్బందుల వల్ల సరిగా తీసుకోనందువల్ల వస్తుందమ్మా. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి జుట్టు ఎక్కువ పెరగకుండా ఉండే కారణం ఏంటి? విటమిన్ D3, కాల్షియం ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు లేకుండా జుట్టు ఉండనే ఉండదు. D3 30 పైన ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది, గట్టిగా ఉంటుంది. అలా కాకుండా తక్కువ ఉంది అనుకోండి, మీకు తెలుస్తుంది సింపుల్ గా జుట్టు ఇట్లా పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది. వాళ్ళకి 5 పాయింట్స్ ఉంటుంది D3, 5-10 లోపల ఉంటుంది. ఈ 5-10 జనరల్ గా D3 ఎందుకు ఉంటుందంటే, నిద్ర 9కి లేస్తారు, 10కి లేస్తారు చూడండి, వీళ్ళందరూ కూడా D3 తగ్గిపోతుంది. దీనివల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బట్ జుట్టు గురించి ప్రత్యేకంగా చెప్తామమ్మా. ఎవరైతే మాకు జుట్టు బాగుండాలంటే ఖచ్చితంగా ఉదయాన్నే లేయాలి, 6 to 10 లేయాలి, 10 to 6 ఖచ్చితంగా లేయాలి. అదేవిధంగా నిద్ర కూడా బాగా పోవాలి. నిద్ర ఇంతకుముందు చెప్పాను, నిద్రపోవడం అంటే పగులు నిద్రపోవడం కాదు, రాత్రులు నిద్రపోవాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. మీరు అన్నారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా, కానీ ఫైబరు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ, కాల్షియం D3 సంబంధించి ఎక్కువ తీసుకుంటూ, నెక్స్ట్ ప్రోటీన్ కూడా ప్లేస్ ఇవ్వాలి. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఫైబర్ ఫుడ్ అంటే మెయిన్ ఉండాల్సిన ఫుడ్ ఏంటి హెయిర్ విషయంలో? ఫైబర్ ఫుడ్కి వచ్చేసరికి చాలా లిస్ట్ ఉందమ్మా అది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇవి రెగ్యులర్ తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ తరం ఎవరైతే ఉన్నామో, అంటే 40, 30, 20 లోపల ఉన్న వాళ్ళందరూ కొబ్బరి అనేది అసలు ఇట్లా ముఖం పెడతారు. కానీ కొబ్బరి తీసుకుంటుంటేనే జుట్టు పెరుగుతుంది. చట్నీల రూపంలో అప్పుడప్పుడు తీసుకుంటున్నారు. అలా కాదమ్మా. రోజు కనీసము దాని ఉంటుంది కదా, ఒక కప్పు, దాంట్లో సగం తీసుకోవాలి కొబ్బరి తీసుకుంటే పొట్ట నొప్పి వస్తుంది. తర్వాత వచ్చేసి డైజెషన్ కాదు, రకరకాల అని చెప్తారు కదా. దానికి నేను ఒక గొప్ప టిప్ చెప్తానమ్మా. మీరేమంటారు, బొరుగులు, పేలాలు అంటాం కదా, తెలుసు కదా. అవి పక్కన పెట్టుకొని కొంచెం తింటూ ఈ కొబ్బరి తింటే ఎక్కువ తింటారు. ఇది స్టఫ్ లాగా ఎక్కువ తింటారు, డైజెషన్ అవుతుంది, శరీరం పడుతుంది. మీరు రోజు కూడా తినొచ్చు. జనరల్ గా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 2 ముక్కలు తింటే మనకు డైజెషన్ కాదు, పొట్ట నొప్పి. అంటే లంచ్ తినలేం. కానీ మీరు లంచ్కి గంట ముందు, 2 గంటల ముందు ఈ కొబ్బరిని ఇప్పుడు చెప్పిన పేలాలతోటి తింటే ఈజీగా అయిపోతుంది. కారణం ఏంటంటే, మీరు కొబ్బరి కాయింది కదా, దాన్ని తీసుకెళ్లి బియ్యంలో పెడితే ఇది పాడైపోతుంది. అంటే ఈ బియ్యంలో శక్తి కొబ్బరిని ఇచ్చేసేస్తుంది.
సో కొబ్బరి కాకుండా ఇంకేం తినొచ్చు? చెప్తున్నాను. అంటే కొబ్బరి మెయిన్ తీసుకోవాలి. ఓకే కొబ్బరి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. ఓకే. అది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. జుట్టు బాగుండాలని చెప్పేసి అంటే కాల్షియం గోర్లు కానీ జుట్టు కానీ ఇంటికి బాగా పనిచేస్తుంది. ఓకే. బోన్ కూడా, బోన్ హెల్త్ కూడా, మీకు స్పైన్ అంతా కూడా గట్టిగా ఉండాలంటే తీసుకోవాలి. విటమిన్ D3 కూడా పెరుగుతుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మ. ఓ సన్ఫ్లవర్ సీడ్స్, పంపికిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా జుట్టుకు సహాయం చేస్తాయి. దాంతోపాటు పల్లీలు, వేరుశెనగ, పీనట్స్ అంటాం కదా, అవును. అది ఎక్కువ మొత్తంలో, కొంత మొత్తంలో తీసుకోవచ్చు అమ్మ. ఎక్కువ కాకుండా తీసుకోవచ్చు. ఇది జుట్టుకు కావాల్సినటువంటి ప్రోటీన్. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అమ్మ. ఓకే. ఫ్లాక్స్ సీడ్స్ కూడా బాగా పనిచేస్తాయి, కానీ మోతాదు తగ్గించుకొని తీసుకోవాలి. రోజులో 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కలిపి తీసుకోవచ్చు. ఖర్జూర దీంట్లో పాటు, ఖర్జూరం కూడా హెవీ కాల్షియం ఉంటుంది కదా, కాబట్టి ఇవన్నీ కలిసి ఒక ఫుడ్ గా తయారు చేసుకొని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఓకే. అది లోపలికి తీసుకుంటాం. వాటర్ బాగా తీసుకోవాలి. బార్లీ కూడా తీసుకోవాలమ్మా. ఓకే. బార్లీ తీసుకుంటే స్లిమ్ వాళ్ళకి పనికి వస్తుంది, వేడి తగ్గిస్తుంది, రెండు పనికి వస్తుంది. బార్లీ బాగా ఒబిసి ఉన్న వాళ్ళకి ఇస్తే తగ్గిపోతారు. స్లిమ్గా ఉన్న వాళ్ళు కొంచెం శరీరం పెట్టాలంటే బార్లీ ఇవ్వాలి. ఎక్కువ కాకుండా ఒక 100 ml కాఫీ గ్లాస్ కంటే కూడా తాపించచ్చు రెగ్యులర్గా. ఓకే. బార్లీ ఏం చేస్తుందంటే లివర్ని క్లీన్ చేస్తుంది. లివర్లో ప్రాబ్లం ఉన్న జుట్టు ఊడిపోతుంది. కాబట్టి ఇది ఆ విధంగా ఇండైరెక్ట్ గా జుట్టు సరిగా నిలబడేదానికి, పెరిగేదానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఓవరాల్ గా పైకి ఏమి ఇస్తాం ఓవరాల్ గా చెప్తాను. మీకు అల్లం తెలుసు కదా, అల్లం రసము వారంలో ఒక్కసారి కుదుళ్ళకు పెడితే జుట్టు ఊడితే ఆగిపోతుంది. వారానికి ఒకసారి అల్లం రసం, కానీ మండుతుందేమో. మండితే ఏమన్నా కొంచెం కొబ్బరి నూనె దాంట్లో కలుపుకోండి. కొంచెం ఆనియన్ కలుపుకోండి. దాంట్లో ఆనియన్ రసము పూస్తే జుట్టు ఊడితే ఆగిపోతుంది, పెరుగుతుంది జుట్టు బాగా. ఇవి వారంలో ఒకసారి చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా, భృంగరాస్ అంటే గుంటగలగరాకు చూర్ణం. ఓకే, దాన్ని వచ్చేసి మనము నీళ్ళల్లో పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఫ్రంట్ ఇక్కడ వరకు చాలమ్మా. జనరల్ గా ఇక్కడ అవసరం లేదు, పొయ్యేది ఇక్కడ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడ అంతా పెట్టేసుకుంటే కూల్ గా ఉంటుంది. ఒక ½ అవర్ అయినాక నీళ్ళతో కడుగేసుకోండి. మీరు రోజు మార్చి రోజుకు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే తెల్ల జుట్టు కాకుండా ఉంటుంది తొందరగా. ఒకవేళ ఉన్నది కూడా మారుతుంది. తెల్ల జుట్టు కంటే నల్ల జుట్టు ఎక్కువ పెరుగుతుంది. అది రోజు చేసుకోవచ్చు, ఎవరైనా టిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా గుంట గలగరాకు చూర్ణము, నువ్వుల పొడి, ఆమ్ల అంటే ఉసిరికమ్మ, ఇవి కూడా లోపలికి తీసుకోవాలి. తీసుకుంటే జుట్టు పెరుగుతుంది. ఎక్కడెక్కడ ఉందో ఆ గ్రోత్ ఊడిపోయి వస్తుంది. మీరు 30-40 years అయినా పెరుగుతాయి. అయ్యో మాకు చాలా ఎక్కువ ఏజ్ వచ్చేసింది, మాకు జుట్టు అంతా పోయింది, రాదు అనుకో, అందరికి వస్తుంది. లేడీస్కి అందరికి వస్తుంది. మగవాళ్ళకి వచ్చేసరికి బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి రాదు. అయితే బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి కూడా 50% పోకుండా 40% వరకు పోయి 60% జుట్టు ఉంది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ తెప్పియచ్చు. మీకు మొత్తం ఎడారిలాగా అయిపోతే రాదు. ఇప్పుడు ఇక్కడ జుట్టు ఉందమ్మా, ఈ పక్కనంతా వచ్చేస్తుంది, మనం చేస్తుంటే. చిన్న వయసులోకి వచ్చేస్తుంది కదా. బాల్డ్ హెడ్ ఎవరికి వస్తుంది? 19 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మేనమామలకి ఎవరికి జుట్టు బాల్డ్ హెడ్ ఉంటుంది కదా, వీళ్ళకి అప్పుడే చూపిస్తుంది. కానీ 30% 20% పోయినప్పుడే చేసేసుకొని సంప్రదిస్తే ఎవరికైనా బాల్డ్ హెడ్ ఆపేసేయచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. మొత్తం పోయిన తర్వాత, స్టేడియం అయిన తర్వాత గ్రౌండ్ అయిపోద్ది కదా, అప్పుడు ఏం చేసినా కానీ అవన్నీ ఉట్టి మాటలు. ఏదేదో ఆయిల్ తెస్తామంటారు, అవన్నీ కాదు. కానీ జుట్టు ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి. జుట్టు ఉన్నప్పుడు వచ్చేసి కెరీర్ అని చెప్పేసి క్యారియర్లు పట్టుకుని తిరుగుతుంది. నాకు శాలరీ పెంచుకోవాలి, లైఫ్ సెటిల్ కావాలనుకుంటూ జుట్టు మొత్తం ఊడిపోద్ది అప్పటికి. అప్పుడు జుట్టు గురించి చేస్తే ఏం లాభం లేదు కదా. 20-25 లోపలనే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. జుట్టు కూడా అవసరమే కాబట్టి ఆ కేర్ తీసుకుంటే బాల్డ్ హెడ్ ఎవరికి రాదు. వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా కానీ బాల్డ్ హెడ్ పోదు. సో ఇవన్నీ చేస్తే చక్కగా హెయిర్ నల్లగా స్ట్రాంగ్ గా లాంగ్ గా ఉంటుంది అంటారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ ఫాల్ ఆగాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఖచ్చితంగా చేసుకోవాలి. కేర్లెస్ గా వదిలేస్తే కాదు. అది మనం చేస్తూ పట్టుదలతోటే నా జుట్టు రావాలి, నేను చేసుకోవాలి,
ఇప్పుడు మనం ఏదైనా ఆహారం ఇష్టమైన ఎలా తింటాము, అవును దీనికి కూడా ఇష్టమైనది పెట్టాలి కదా. సార్. అంటే ఆనియన్ రసం Hmm. అలానే Hmm. అల్లం రసం పెట్టాలి అన్నారు. Hmm. అల్లం రసం లాంటివి పెట్టిన తర్వాత ఎంతసేపు ఉండాలి అలాగా? హాఫ్ అన్ అవర్ ఉంటే చాలమ్మా, హాఫ్ అన్ అవర్. 1 అవర్ ఉన్నా పర్వాలేదు. సో చాలా మంది ఇప్పుడు షాంపూస్ లాంటివి ఎక్కువ మర్చిపో- యూస్ చేస్తున్నారు. హెయిర్ వాషెస్ వచ్చేసమ్మా ఖచ్చితంగా కెమికల్ షాంపూలు పనికిరావు. Hmm. మీరు వచ్చేసి కుంకుడుకాయ, Hmm. షికాకాయ Hmm. వీటిని మిక్స్ అంటే Hmm. ఇది ఎక్కువ రేషియో ఉంటుంది కుంకుడుకాయ, అవును. తర్వాత వచ్చేసి షికాకాయ ఎక్కువ ఉంటుంది, కుంకుడుకాయ తక్కువ ఉంటుంది. Hmm. వాటిని నానబెట్టేసుకొని చేసేసుకుంటే హెయిర్ వాష్ సూపర్ ఉంటుంది. Hmm. అయితే కొంచెము ఎర్రగా సిల్కీ జుట్టుకి Hmm. కుంకుడుకాయ ఎక్కువ ఉండకూడదు. Hmm. అట్లా థిక్ జుట్టుకి ఏమంటే వాళ్ళకేం కాదు, Hmm. ఎర్రగా అవుతుంది జుట్టు. Hmm. కాబట్టి షికాకాయ ఎక్కువ పెట్టుకోవాలి. Hmm. పెట్టుకొని ముందు చెప్పాను కదా, అవును. గుంగరాజు పొడితోటి ప్యాక్ చేసుకొని Ah. తర్వాత అది చేసుకుంటే మీ జుట్టు ఏమి ఎర్ర కాదు, తెల్ల జుట్టు కాదు, బాగా పెరుగుతుంది. ఓకే. సో యాక్చువల్లీ హెయిర్కి సంబంధించి చాలా చక్కటి విషయాలనే తెలియజేశారు. అంటే ఇన్నర్ నుండి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అవుట్ నుండి ఎలాంటి అవును. ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎట్లా చేస్తే హెయిర్ బాగుంటుందని చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.